హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం ఎడ్సెట్ బీఈడి ఫుల్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాము. ఈ కోర్సులో జాయిన్ అయ్యే వాళ్ళకు బీఈడి నోటిఫికేషన్ వచ్చేసింది 2024కి. దీన్ని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ ఎడ్సెట్ 2024కి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది. మనకు ఎలిజిబిలిటీ ఏం కావాలో నేను చూపిస్తాను, ఇక్కడ చెప్తాను. Candidates satisfying the following requirements shall be eligible to appear for TS EdSet 2024 for admission into 2 years BEd course. The candidate should be of Indian nationality. The candidate Indian అయి ఉండాలి. The candidate should satisfy local or non-local status requirements set as laid down in the Telangana Educational Institution Regulation of Admission Order 1974 as subsequently amended. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మన బీఈడికి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే దానికి ఎలిజిబిలిటీ ఉన్న డిగ్రీ అనేది ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. అది ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఏ, బీబీఎం ఆర్ ఇన్ ద మాస్టర్ డిగ్రీ ఆర్ any other qualification equivalent to threat of securing at least 50% aggregate marks. అంటే మనము డిగ్రీ ఏ సబ్జెక్ట్ అయినా చేసి ఉండొచ్చు, బీఏ, బీకామ్, బీఎస్సీ అనే అదర్ ఎక్సెట్రా సబ్జెక్ట్స్. కానీ ఏ సబ్జెక్ట్తో చేసినా సరే కానీ అందులో ఆ డిగ్రీలో మీకు 50% మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీలకు మాత్రము 40% వచ్చినా సరిపోద్ది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా 40% మార్క్స్ వచ్చినా మనం ఈ బీఈడి కోర్సులో జాయిన్ కావడానికి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎంబీబీఎస్, బీఎస్సీ అండ్ బీబీఎస్సీ అండ్ బీహెచ్ఎంటీ, బీ ఫార్మసీ అండ్ ప్రొఫెషనల్ జాబ్స్ ఓరియంటెడ్ డిగ్రీస్ మాత్రం దీనికి ఎలిజిబుల్ గారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 19 years యాజ్ ఆన్ 1st July ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్. దేర్ షెల్ బీ నో అప్పర్ ఏజ్ లిమిట్. దీనికి 19 years, July 1st వరకు 19 years కంప్లీట్ అయి ఉండాలి. పైనగా అప్పర్ ఏజ్ అనేది ఏం లేదు, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు. కట్ మినిమం ఏజ్ మాత్రం 19 years ఖచ్చితంగా ఉండాలి. అదే July 1st వరకు. క్యాండిడేట్స్ అదర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే క్యాండిడేట్స్ ఖచ్చితంగా మనకు ఒరిజినల్స్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. కానీ ఎక్కడ అడిగినా సరే మనం ఒరిజినల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకు జిరాక్స్ ఇచ్చినా సరిపోతుంది. కాలేజీలో కానీ ఎక్కడైనా సరే మనం అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్స్ని అప్లోడ్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ఏ మెథడాలజీ తీసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డిగ్రీ లోపల మీకు సబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు మ్యాథ్స్ తీసుకోవాలంటే మీ డిగ్రీ లోపల ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ కలిగి ఉన్న సబ్జెక్ట్ను చేసి ఉండాలి. అదే ఫిజికల్ సైన్స్ చేస్తే ఫిజికల్ సైన్స్ కూడా మీ డిగ్రీ సబ్జెక్ట్ లోపల మీరు చేసిన డిగ్రీ లోపల బీఎస్సీ లోపల లేకపోతే ఏ సబ్జెక్ట్ అయితే చేసి ఉంటారో మీరు అందులో మీకు ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి. మనం ఖచ్చితంగా అప్లికేషన్ మాత్రం ఇది ఆన్లైన్ త్రూ మాత్రమే ఉంటుంది. మీరు కంప్లీట్గా ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకొని ఉండాలి. ఇంకోటి ఒక ఆప్షన్ ఏంటంటే మనకు మన మొబైల్లో కూడా కంప్లీట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీ దగ్గరికి వస్తే అప్లికేషన్ ఫీ జనరల్ అభ్యర్థులకు మరియు బీసీ వాళ్ళకు, జనరల్, బీసీ, ఓబీసీ ఎవరైనా సరే వాళ్ళకు 750 రూపీస్. ఇది ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మాత్రం 550 రూపీస్. సబ్మిషన్ చేయడానికే మనకు డేట్స్ ఇస్తారు. మనకు March 6 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వితౌట్ లేట్ ఫీ లేకుండా మనము May 6 వరకు మనం అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. లేట్ ఫీ కూడా ఉంది మనకి ఇక్కడ. లేట్ ఫీ నుంచి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. May 13 వరకు మనం లేట్ ఫీ 250 రూపీస్ కట్టవచ్చు. అంటే మనకు 250 రూపీస్ అంటే ఇంతకుముందు మనము కేటగిరీ వైజ్గా ఫీజు డివైడ్ చేశారు కదా, దానికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకేమో ఫిజికల్ హ్యాండిక్యాప్ 550 రూపీస్ కదా, 550 ప్లస్ 250 కట్టి మనం 13 వరకు అప్లై చేసుకోవచ్చు. అదే జనరల్ అభ్యర్థులకు 750 ప్లస్ 250 మొత్తంగా 1000 రూపీస్ కట్టి మనం 13 డేట్ వరకు, అంటే 6 అయిపోయిన తర్వాత 6 డేట్ ఉందిగా, మే 6 వరకు మనకు వితౌట్ లేట్ ఫీ ఉంటుంది. మనము May 7 or 7, 8 అంటే May 13 వరకు మనం లేట్ ఫీజ్ కలుపుకొని 750 ప్లస్ 250 అది జనరల్ అభ్యర్థులకు. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్లకేమో 550 ప్లస్ 250 రూపీస్ కలుపుకొని మనం 13 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అప్లై చేసిన తర్వాత మనకు ఎగ్జామ్ డేట్ కావాలి కదా, ఎగ్జామ్ డేట్ అనేది
మనకు ఇక్కడ ఎగ్జామ్ డేటు 23 మే థర్స్డే రోజు, అంటే మనకు మే 23 రోజు మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. ఒకటి ఫస్ట్ సెషన్ ఏమో మనకు 10 AM నుంచి 12 ఆఫ్టర్నూన్ వరకు. అదే సెకండ్ సెషన్ మనకు 2 PM నుంచి 4 PM. అంటే ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా మనకు 2 గంటల టైం ఖచ్చితంగా కేటాయించాలి మనం. అంటే ఎగ్జామ్ సెంటర్కి మనం 2 గంటల ముందే, అంటే ఒక 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకు హాఫ్ అన్ అవర్ ముందే మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే మనం ఈజీగా అక్కడ ఆన్లైన్ ప్రాసెస్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మనం ఎగ్జామ్ ఈజీగా రాయొచ్చు. ఇక్కడ సెంటర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు సెంటర్స్ హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ వెస్ట్. మనకు ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నాయి. మన నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట్ అండ్ మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సాపేట్, కర్నూలు, విజయవాడ. మీకు ఏ సెంటర్ దగ్గరగా ఉంటే ఆ సెంటర్ పెట్టుకోవడం బెటర్. ఇదే మనకు ఆఫీషియల్ వెబ్సైట్. దీని ద్వారానే మనము అప్లై చేసుకోవచ్చు. మనం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనకు ఖచ్చితంగా ముందు చాలా వస్తుంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా మన ఛానల్లో తొందరలోనే పోస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.